హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి తల్లికి వందనం పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి నుంచి అయితే విడుదల చేయబోతున్నారండి. ఈ డబ్బులు వచ్చేసి మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి, ఎంత మొత్తంలో జమ కాబోతున్నాయి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా విద్యార్థులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఇప్పటివరకు మీరు షేర్ చేయకపోతే ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకం పేరుతో కాకుండా తల్లికి వందనం పథకం పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లికి 15,000 రూపాయల చొప్పునైతే వేస్తామని చెప్పారు. అందులో ఒక్కొక్క విద్యార్థికి 15,000. అంటే గతంలో మనకు వచ్చేసి ఒక కుటుంబంలో 2 లేదా 3 విద్యార్థులు ఉన్నా సరే అందరికీ కాకుండా ఒక్కరికి మాత్రమే వాళ్ళకి డబ్బులు అయితే వచ్చేవన్నమాట. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను అధికారంలోకి వస్తే కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 100% అయితే నేను మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వేస్తానని చెప్పారనమాట. అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 28 లక్షల మంది తల్లులు అర్హత కలిగిన వారు అనమాట. అంటే గతంలో తల్లులు బేస్ చేసుకునేవాళ్ళు, స్టూడెంట్స్ అంతమంది అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో ఒక్క బిడ్డ స్కూల్కి వెళ్తే చాలు 15,000 రూపాయలు పడేటివి. అయితే ఇప్పుడు వచ్చేసి కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు కౌంట్. గతంలో తల్లి ఖాతాల్లోకి డబ్బులు పడేది, ఇప్పుడు కూడా తల్లి ఖాతాలకే డబ్బులు పడతాయండి. కానీ ఇప్పుడు విద్యార్థుల్ని కౌంట్ చేసుకుంటున్నారనమాట. ఈ విద్యార్థుల్ని కౌంట్ చేసుకుంటే దాదాపు 40 నుంచి 60 లక్షల మధ్యలో అయితే విద్యార్థులు అర్హులు ఉన్నారని చెప్పేసి రీసెంట్లీ మనకు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక విద్యాశాఖ మంత్రి మనకు నారా లోకేష్ గారు అయితే ప్రకటించారనమాట. అయినా సరే వీళ్ళందరికీ డబ్బులు వేస్తామని చెప్తున్నారు. కానీ ఈ డబ్బులు అనేది ఒకేసారి వేయాలా, లేక 2 విడతల్లో వేయాలా, 3 విడతల్లో వేయాలా అనే దానిపైన మేము చర్చిస్తున్నామని చెప్పేసి రీసెంట్లీ మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారనమాట. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా అర్హత అనేది రావాలి అంటే కొన్ని కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టారండి. ఆ రూల్స్ ప్రకారంగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. ఇప్పుడు ఆ రూల్స్ని 1 by 1 చూసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబంలో 1వ తరగతి నుంచి డైరెక్ట్గా 12వ తరగతి మధ్యలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉండాలి. 12వ తరగతి కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఉంటే డబ్బులు రావు. సో గుర్తుపెట్టుకోండి, మీకు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా సరే ఉంటే మాత్రం వారికి డబ్బులు పడతాయి. చాలామంది కామెంట్స్లో సార్ మాకు ఈ విధంగా 10th క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, మేము ఇప్పుడు కాలేజీ కదా మాకు డబ్బులు వస్తాయంటారు. వస్తున్నాయండి, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. 1 నుంచి 12 వరకు, సో మీరు మధ్యలో చదువు అయిపోయినా సరే మీకు ఖచ్చితంగా వస్తాయి. 12వ తరగతి కంప్లీట్ అయిపోయింటే మాత్రం డబ్బులు రావండి. 1వ తరగతి పై నుంచి మీకు డబ్బులు వస్తాయి. అయితే ఈ డబ్బులు అనేది మనకు ఖచ్చితంగా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థికి సంబంధించి గుర్తింపు పొందినటువంటి, అంటే గవర్నమెంట్ సర్టిఫైడ్ అయినటువంటి స్కూల్స్లో చదివే వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. అంటే మీరు ప్రైవేట్ స్కూల్స్ అయినా సరే, మీరు గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ఖచ్చితంగా మీరు చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వారైతే మీకు మీ యొక్క విద్యా సంస్థ గవర్నమెంట్ చేత సర్టిఫైడ్ అయిందా లేదనేసి మీరైతే ఒక మాట అడగండి. సో గవర్నమెంట్ చేత మనకు సర్టిఫైడ్ అయితే నో ప్రాబ్లం. ఒకవేళ సర్టిఫైడ్ కాకపోతే ఆ స్కూల్స్లో నుంచి మీ పిల్లలని వెంటనే మార్చేసుకోండి. ప్రయోజనం లేకుండా ఎందుకు ఒకసారి ఆలోచించండి. సో ఇదన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే విద్యార్థికి 75% అటెండెన్స్ అయితే ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, 75% అటెండెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే వస్తాయి. ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే తల్లి లేదా విద్యార్థి ఒకే ఆధార్ కార్డుకి సంబంధించి, అంటే ఒకే అడ్రస్కి సంబంధించి ఆధార్ కార్డులో మీ డీటెయిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఇక మూడోదిగా వచ్చేసి మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎవరైతే ఈ యొక్క అర్హత కావాలి అనుకుంటారో తల్లికి వందనం పథకానికి సంబంధించి వారికి ఖచ్చితంగా ఉండాలి. ఇక మనకు 4వదిగా చూసుకుంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని ఉండాలి. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోకుండా ఉంటే మీకు డబ్బులు రావన్నమాట. సో కాబట్టి ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి. ఇక తర్వాత రూల్ వచ్చేసి మనకు ఎవరైతే ఈ యొక్క
విద్యార్థి యొక్క తల్లి కానీ సంరక్షకులు కానీ ఎవరైనా సరే మీ యొక్క రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు ఉన్నా లేక ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా మీ ఫ్యామిలీలో సో మీకైతే ఈ స్కీమ్ అయితే వర్తించదన్నమాట. ఇక మనకు తర్వాత వచ్చేసి 4 చక్రాల వాహనం అంటే కారు మీ పేరు మీద ఉన్నా సరే ఈ స్కీమ్ అయితే మీకు వర్తించదు. కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ దాటితే మీకు ఈ పథకం అయితే వర్తించదన్నమాట. ఇక గ్రామీణ ప్రాంతాలలో చూసుకుంటే నెలసరి ఆదాయం 10,000 కంటే మించకుండా ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే 12,000 రూపాయలు అయితే మనకు విధించారన్నమాట. నెలసరి ఆదాయం 12,000కి మించకుండా ఉండాలి. ఇక మనకు లాస్ట్ వన్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇంటి విస్తీర్ణం వచ్చేసి గ్రామీణ ప్రాంతాలలో మనకు 1,500 చదరపు అడుగుల కంటే మించకుండా ఉండాలి. ఇక పట్టణ ప్రాంతాల్లో చూస్తే 1000 చదరపు అడుగుల కంటే మించకుండా ఉండాలి. సో ఈ విధంగా మనకు కొన్ని అర్హతలు అయితే ప్రవేశపెట్టారు. అందులో కూడా కొన్ని అయితే ఉన్నాయండి. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ స్కీమ్ వర్తించదని చెప్పాను కదా. అయితే గవర్నమెంట్ స్కీమ్స్లో వచ్చేసి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్లో వచ్చేసి ఎవరైతే మున్సిపాలిటీల్లో పనిచేస్తారో సో వారికి పథకం వర్తిస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. ఇక రెండోదిగా వచ్చేసి ఎవరైతే 4 చక్రాల వాహనాలు అని చెప్పాను కదా. సో 4 చక్రాల వాహనాల విషయంకి వస్తే 4 చక్రాల వాహనాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళలో ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళకైతే వెసులుబాటు ఉంటుంది. వైట్ కలర్ బోర్డు ఉంటే మీకు ఈ స్కీమ్ రాదు. సో ఈ విధంగా మనకు కొన్ని వెసులుబాట్లు అయితే ఇచ్చారనమాట. సో టోటల్గా మనకు చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మనకు విడుదల చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెంపరీ ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారనమాట. అంటే తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే ఇస్తారు. ఆ యొక్క అర్హుల లిస్టులో ఎవరైతే ఎలిజిబిలిటీలోకి వస్తారో గుర్తుపెట్టుకోండి. ఈ టెంపరీ ఎలిజిబుల్ లిస్టులో మీకు పేరు కనుక రాకపోతే మీరేం చేయాలంటే డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి సచివాలయంలో కానీ మీరు రిటర్న్ కనుక అప్లికేషన్ కనుక పెట్టుకుంటే డైరెక్ట్గా మీకు సంబంధించినటువంటి ప్రూఫ్స్ కనుక మీరు సబ్మిట్ చేస్తే తర్వాత మీకు ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఎలిజిబిలిటీ అనేది వచ్చితే చాలండి, ఇంక ఎటువంటి ప్రాబ్లం లేదు. డైరెక్ట్గా మీకు ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మనకు మరో 2 రోజుల్లో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నేను చెప్పాను కదా మార్గదర్శకాలు, ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా మాత్రమే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే వస్తాయి. అందులో మీకు సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చెక్ చేసుకోండి. మీ పిల్లలకి ఖచ్చితంగా 75% అటెండెన్స్ అయితే ఉండాలి. సో గతంలో మనకు కరోనా టైంలో గత గవర్నమెంట్లో మనకు కొంచెం వెసులుబాటు అటు ఇటు తిప్పారనమాట. 75% అటెండెన్స్ అన్నారు. తర్వాత పర్లేదులే కొంచెం చాలామంది అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి మనకు ఎలిజిబుల్ లిస్ట్ని కూడా అయితే మనకు కొంచెం సవరించారన్నమాట. అటెండెన్స్ లేకపోయినా పర్లేదని. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులు వేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మనకు 2 లేదా 3 విడతలు అయితే విడుదల చేయబోతున్నారు. ఒక విడతలో మనకు ఒకవేళ ఖచ్చితంగా మనకు డబ్బులు వేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి రీసెంట్లీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మనకు 3 విడతలు కనుక వేస్తే ఒక విడతలో 5,000 రూపాయల చొప్పున వస్తుంది, లేదా 2 విడతలు వేస్తే 7,500 రూపాయల చొప్పున అయితే వస్తుంది. సో మొత్తంగా మనకు మరో 2 రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తరువాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఎన్ని విడతల్లో డబ్బులు అనేది వేస్తారని చెప్పేసి సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. అప్డేట్ అనేది వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి కూడా మరో వీడియో అయితే చేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఎలిజిబుల్ లిస్ట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకునే విధానాన్ని కూడా మీకు ఒక లింక్ అయితే ఇచ్చాను. సో ఒకసారి దాన్ని మీరు క్లిక్ చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి. టోటల్గా మనకు ఈ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 9,400 కోట్ల రూపాయలను అయితే మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించారు. ఈ 9,400 కోట్ల రూపాయలని మనకు తొలి 3 విడతలు కనుక విడుదల చేయాల్సి వస్తే మనకు వచ్చేసి ఒక్కొక్క విడతలో మనకు 2,500 కోట్ల రూపాయల చొప్పున నేరుగా అయితే విడుదలైతే చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు మరో 2 రోజుల్లో ఎలిజిబుల్ లిస్ట్ కూడా వస్తుంది. ఆ వీడియో కూడా నేను ఖచ్చితంగా మీకు నేను వీడియో చేసి తెలియజేస్తాను. డబ్బులు అనేది మీకు పర్టికులర్గా పడేటువంటి డేట్ కూడా అనౌన్స్ చేసిన వెంటనే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మనకు మరో 2 రోజుల్లో అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియజేయబోతున్నాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని పక్కన వచ్చే బెల్ సింబల్ కూడా ఆల్ పైన పెట్టుకోండి. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కనుక షేర్ చేస్తే వాళ్ళు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. మనకు ఈ స్కీమ్ అనేది వస్తుందా రాదా, ఒకవేళ ఇన్ కేసు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు కనుక ఉంటే ఏం చేసుకుంటే మీకు ఈ యొక్క ఇన్ఎలిజిబిలిటీ పోతుంది, మీకు డబ్బులు అయితే వస్తాయనే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక అవగాహన కలిగి ఉంటారు. ప్లీజ్ దయచేసి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.